హలో అండి, నేను మీ జోయసుందాన్ని. ఈరోజు నేను మీకు ఒక న్యూ డిష్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఉప్పు ఉరుండయ్య అండి. ఈ ఉప్పు ఉరుండయ్య అనేది చెన్నై సైడు, కేరళ సైడ్ వాళ్ళకి ఒక బ్రేక్ఫాస్ట్ లాగా, ఒక ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటుంటారు. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి మన వీడియోలో చూసేద్దాం రండి. ఉప్పు ఉరుండయ్యకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దామండి. ఫస్ట్ ఒక 1.5 గ్లాస్ వరకు నేను రెడ్ రైస్ అనేది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక బౌలు పచ్చి కొబ్బరి అన్న తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి పోపు దినుసులు అనేది తీసుకున్నాను. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకండి. ముందుగా మనం ఈ రెడ్ రైస్ అనేది వాష్ చేసి పెట్టుకొనేసి ఒక 4 అవర్స్ వరకు సోక్ చేసి పెట్టుకుందాము. 5 అవర్స్ బిఫోర్ మనం నానపెట్టాము కదా, రెడ్ రైస్ అనేది బాగా నానిపోయిందండి. దీన్ని కొంచెంగా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం బాగా దీన్ని. ఓకే అండి, మన పిండి అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకున్నాము. చూస్తున్నారు కదండి, మన బ్యాటర్ అనేది మనం ఇంత గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనము తాలింపు అనేది పెట్టేసుకున్నాము అండి. తాలింపు కోసం ఒక తాలింపు గిన్నె పెట్టుకొని దాంతో కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకుందాం మనము. ఓకే అండి, మన ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. మనం పోపు దినుసులు అనేది వేసేసుకుందాము. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర అండి, అవన్నీ వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసేసుకుందాం మనము. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా హింగు అనేది వేసేసుకున్నామండి మనము. హింగు వేసుకొని ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మన పోపు అనేది బాగా వేగిపోయింది. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదండి, దాంట్లో ఇది మిక్స్ చేసేసుకున్నాము. ఇందులోనే మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, తర్వాత వచ్చేసి మన పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిని బాగా తురుపుకొని పెట్టుకోవాలి. ఇది కూడా దీంట్లో యాడ్ చేసేద్దాము. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం మనము. బాగా మిక్స్ చేసి పెట్టుకునేసి వీటిల్ని మనము రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా బాల్స్ టైప్లో, ఇట్లా బాల్స్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. స్టీమ్ చేసుకోవాలంటే ఉప్పు ఉరుండయ్యని, అందుకని ఒక ఇడ్లీ ప్యాన్ అనేది పెట్టుకున్నాను. ఇడ్లీ ప్యాన్లో కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాము. బాయిల్ అవ్వాలి. ఓకే అండి, మన వాటర్ అనేది కూడా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు దీంతో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుందామండి మనము. సేమ్ మన ఉండ్రాలు చేస్తాం కదండి, అలాంటి ప్రాసెసే, కాకపోతే దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రౌండ్ చేసి పెట్టుకోవాలి వీటిని. ఓకే అండి, ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది మూత పెట్టి ఒక 8 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే మన ఉప్పు ఉరుండయ్య అనేది రెడీ అయిపోతుంది. 8 minutes అనేది అయిపోయింది. మనం ఒకసారి చూద్దాము. చూస్తున్నారు కదండి, మన ఉప్పు ఉరుండయ్య అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా కుక్ అయింది. మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ఈ ఉప్పు ఉరుండయ్య అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉప్పు ఉరుండయ్య అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది. ఓకేనా, ఇంకో వీడియోతో మేము ముందుంటాను.